cabinet has approved the recommendation of the group of ministers to set up look after into the issues regarding the bifurcation of Andhra Pradesh and the creation of a successor state of Telangana. ఈ శంకల్లోంచి పడిపోతోంది నిజంగా తీర్థమేనా? కేబినెట్ ఆమోదించిన జీవోఎం సిఫార్సులన్నీ ఫార్స్ కాదనుకోవచ్చా? 10 ధమాకా అంటూ తెలంగాణకి ఇచ్చిన 10 జిల్లాల వరాల్ని మనస్ఫూర్తిగానే ప్రసాదించినట్ట? యక్ష ప్రశ్నలకేం గాని రేపటి నుంచి ఈ కుతంత్రాల కాంగ్రెస్ మళ్లీ తన పాచికలకు పని చెప్పదన్న అనుమానాలు మనకే కాదు, సాక్షాత్తు ఈ తెరాస చంద్రుడికే వస్తున్నాయి. సాంబురాలకు తొందరపడొద్దంటూ పొద్దుపోయిన తర్వాత తెలంగాణ వాదులకు ఆయన జారీ చేసుకున్న ఫర్మానా అందుకే. ఆయనే కాదు, ఆ పక్క నుంచే కోదండరాం దండోరా కూడా సరిగ్గా ఈ లైన్స్ లోనే ఉండడం మనం గమనించాలి. ఒక మాట మేము ప్రజలకు చెప్పదలిచినాం, ఇంకా మనకు 2 మెట్లు ఉన్నాయి. ఒకటి, మనము అసెంబ్లీ దాటాలి, ఆ తర్వాత మరి గవర్నమెంట్కు చేరుకొని పార్లమెంటుకు పోవాలి. ఈ 2 మెట్లు ఎక్కేదాకా ఇప్పటి వరకు ఏ రీతిన మనం సంఘటితంగా నిలిచినామో అదే రీతిన సంఘటితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని తెలంగాణ ప్రజలను కోరుతూ, అప్పటిదాకా మనం ఏ రకంగా కూడా అలసత్వాన్ని ప్రదర్శించవద్దని కోరుతున్నా. ప్రెసిడెంట్ సంతకం పెట్టి స్టాంప్ వేసేదాకా మేం నమ్మం. ఇదే ఈ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ కాగితం. ఈ మందుల చీటీల సంగతి అటుంచితే అసలు బేతాళుడి ప్రశ్నలకు జవాబులు చెప్పే విక్రమార్కుడే కనబడకుండా పోతాడేమోనన్నది ఇంకా దింపుడు కళ్యాల వాళ్ళ ఆశలు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇంకా ముంచేస్తారంటారా? ఇవి సగటు తెలంగాణీయుడు అడుగుతున్న ప్రశ్న. ఎంతదాకా వచ్చినా ఎంతకైనా బరితెగించిపోయే బద్మాష్ కాంగ్రెస్ కు సాటెవరన్నది కూడా శేషం కూడా మిగలని సూటి ప్రశ్న. ఎన్ని కూడికలు తీసివేతలకు పాల్పడ్డా, ఎన్నెన్ని హెచ్చించుకున్నా, బాగాహారాలకు పోయినా చివరకు వచ్చే అంకెల్ని కూడా పూర్తిగా తుడిచేసుకుని దులుపుకుపోయే సత్సాంప్రదాయాలన్నీ కాంగ్రెసోడి రక్తంలోనే ఉన్నవన్న నిజాన్ని నిన్న కూడా పదే చెప్పుకున్నాం. ఆ లెక్కలన్నీ రాహుల్ కుర్చీ మీద వేసిన కర్చీఫ్ మీదే మనల్ని వెక్కిరిస్తూ కనబడుతుంటే ఇంకా మనకు పిచ్చి నమ్మకాలు ఎందుకన్నది మళ్ళీ తలెత్తుతున్న సందేహం కూడా. ఇక్కడ వీళ్ళు చూడండి, సీమాంధ్ర మంత్రులు కేంద్రంలోనే ఉండి కేంద్రంతోనే వీరోచితంగా సమైక్యం కోసం పోరాడి అలసి డస్సిపోయిన ముఖాలతో పాపం కత్తులు డాళ్లు మొత్తం కింద పడేశారు. ఎవరో అంటున్నారు, మీకు వినబడ్డం లేదా? పాపం వీళ్లను నమ్మించి మోసం చేశారని. నమ్మించిన తర్వాతేగా ఎవరినైనా మోసం చేసేది. అసలు నమ్మనుండి మోసం చేయడం ఏంటన్న ప్రాథమిక ప్రశ్నకు ఇక్కడ జవాబులు వెతుక్కోవడం వేస్ట్. కాదు, వీళ్ళంతా శక్తి వంచన లేకుండా ఆఖరి దాకా పోరాటం చేశారు. వాళ్లే వినలేదన్న మాటలు పాపం ఈ మంత్రులందరికీ కాస్త ఊరటగానే అనిపిస్తాయి తప్ప, రేపటి నుంచి సీమాంధ్రలో వీళ్ల కటౌట్లకు పోస్టర్లకు అగ్ని ప్రమాదాలు జరుగుతాయనడంలో నాకేవీ సందేహం లేదు. సరే, వాళ్ల పాటలు సాపాట్ల సంగతి పక్కన పెట్టేస్తే, మొదటి నుంచి ఒంటి చేత్తోనే కత్తి డాలు పట్టుకుని తెగరెచ్చిపోయిన ఈ లగడపాటి వారి అరిగిపోయిన రాజీనామా రికార్డు ఇంకా చెవుల్లో గరగరమంటూనే ఉంది. ఆయన చేసేసిన ఆ పైవాళ్లు ఒప్పుకోలేదుగా అంటూ ఒక రెడీమేడ్ జవాబు రావచ్చు. కానీ ఇప్పుడు ఆయన అడిగేది తెలంగాణ వస్తే గిస్తే పర్మనెంట్గా తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానన్న రాజీనామా గురించి. నిన్నే లైవ్లో ఆయన కామాలు లేకుండా చెప్పేసిన మాటలు పొల్లుపోకుండా మీరే వినండి. విభజన అనేది ఒక వ్యక్తో, ఒక పార్టీయో, ప్రభుత్వం చేసేది కాదు. ఇది పార్లమెంట్ అనేక పార్టీలు ఉంటాయి, ఈ లోపల అసెంబ్లీ ఉంటుంది, మధ్యలో ప్రెసిడెంట్ గారు ఉంటారు, ఆదా ముఖ్యమంత్రిగా చేతుల మీదుగా అటు ఇటు ఆ బిల్లు వెళ్ళాలి. ఇంత ప్రక్రియ ఉంది కాబట్టి, అలాగే ఇంకా అనేక రకాలుగా ఇంకా మా దగ్గర అనేక ప్రయత్నాలే కాదు అనేక వ్యూహాలు ఉన్నాయి, ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించినాక ఎన్నికల లోపల విభజన అవదని చెప్తూ వచ్చాను. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. తెలంగాణ రాకుండా ఆయన దగ్గర ఇంకా చాలా వ్యూహాలు, ఎత్తుగడలు, అస్త్రశస్త్రాలు ఉన్నాయంటూ ఆయన ఇచ్చుకుంటున్న సంజాయిషీల్ని మనబోటి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఆయనకొచ్చే నష్టమేమీ లేదని మనవి. రాజకీయ నాయకులకు రాజనీతి తంత్రాలతో పని తప్ప మనబోటి పిచ్చోళ్లతో పనేంటి? చూద్దాం ఆయన గారి ఆత్మవిశ్వాసంలో బరువెంతో క్యాలెండర్ పేజీలే చెప్తాయి. ఇక ఇక్కడి తెలుగుదేశం చంద్రుడి 2 కళ్లల్లో ఒక కన్ను దేదీప్యమానంగా వెలిగిపోతున్న దృశ్యం
మీకు కనబడలేదా? ఒక కంట వెలుగు, ఒక కంట నీరు అంటూ ఇక్కడెన్ని ఎటకారాలాడేసినా మనకు ఆయాసం రావాలి తప్ప ఆయన గారి సమన్యాయపు నీతి సూత్రం మాత్రం ఆ అధిష్టాన పోళ్ల చెవులకు ఏమాత్రం ఎక్కలేదు. అంతెందుకు, వాళ్ల సొంత పార్టీ వాళ్ళ ఇంపైన మాటలే తలకెక్కించుకోలేదు ఆ గ్రూపు మంత్రులు. ఆగ మేఘాల మీద ఈ మాటలు తీర్మానాలవుతాయి, తీర్మానాలు బిల్లులుగా మారుతాయి, బిల్లులు చర్చల్లోకి దిగిపోతాయి, చర్చలు సవరణల్ని ప్రతిపాదిస్తాయి. ఈ కాగితాల మీద కాబోయే చట్టాలు గాల్లో ఎగురుకుంటూ శ్రీ ప్రెసిడెంట్ గారి రాష్ట్రపతి భవనానికి చేరుకుంటాయి. ఆ తర్వాత టేబుళ్ల మీద కాలక్షేపం చేస్తాయో లేక ఇంకేమవుతాయో మనం రూళ్ల పుస్తకం చూసి చెప్పొచ్చేమో గాని రాజకీయాన్ని, రాజ్యాంగాన్ని ఈ రెంటిని అవపోసన పట్టేసిన ఈ ముసలాయనకు తన పెద్దరికం ఒకవేళ గుర్తొచ్చిందంటే మాత్రం కళ్ళజోడు సవరించుకోవచ్చు, బుర్ర గొక్కోవచ్చు, అక్షరాల్ని కెలుక్కోవచ్చు, ఏమో రాష్ట్రాన్ని రెండుగా చీల్చనువచ్చు, లేక బిల్లునే 2 ముక్కలుగా చించి పారేయనువచ్చు. ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ఆవేశాలు వాళ్ళవి. చూడప్పా సిద్ధప్ప, ఈ ప్రెసిడెంట్ ఇచ్చే కిక్కే వేరప్ప.